హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే తలకోన మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అది కూడా ₹99 రెంట్‌కి. లిటరల్లీ ఈ మూవీ చూసాకైతే నాకైతే చాలా తలనొప్పి వచ్చిందండి. అసలు ఈ మూవీకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. సో మూవీలో కంటెంట్ అయితే ఉంది కానీ ప్రెజెంటేషన్ తలా తోక లేకుండా తీసుకెళ్లారు. సో లిటరల్లీ స్క్రిప్ట్ అయితే చాలా బాగుందండి. మంచిగా తీసుకుంటే ఒక అడ్వెంచర్ ఫిల్మ్ అయితే అయ్యుండేది. బట్ వీళ్ళు అసలు కంటెంట్ వదిలేసి సోదంతా ఎక్కువ చూపించారు. రన్ టైమ్ కోసం ఏమో నాకు అర్థం కాలేదు. సో మధ్యలో ఎందుకు వస్తాయో ఆ కాన్సెప్ట్ తెలియదండి. పొలిటికల్ అంటారు, మళ్ళీ హీరోయిన్ కోసం ఎక్స్‌పోజింగ్ సీన్స్ పెడతారు. మధ్యలో ఫైట్స్ అంటారు, మధ్యలో నేచర్ అంటారు. ఎందుకు ఎటు తీసుకెళ్తున్నారా మూవీని అని నాకే అనిపించింది. సో ఇంకా కనెక్ట్ అవ్వని క్యారెక్టర్స్ అండి. అండ్ అలానే ఫోర్స్‌డ్‌గా వచ్చే మెసేజ్ సీన్స్. ఇంకా స్టోరీ ఒకటైతే వీళ్ళు సోది ఎక్కువ యాడ్ చేసి మొత్తం చూపిస్తూ ఉంటారు. సో లిటరల్లీ చెప్తున్నాను కదా! ఈ మూవీ ఎందుకు తీశారో వాళ్ళకే తెలియదు. రికమెండేషన్ ఉన్నట్టుంది క్యారెక్టర్స్ అన్నిటికి కూడా. ఎక్కడ కూడా మనకైతే నేచురాలిటీ కనిపించదండి. అంతా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంక ఈ క్యారెక్టర్‌ని తీసుకున్నాం కదా! దీనికి 2 సీన్‌లు పెట్టి చంపేద్దాం అన్నట్టుగా పెడుతూ ఉంటారు సీన్స్ అన్నీ. లిటరల్లీ ఈ మూవీ అయితే చాలా డిసప్పాయింటింగ్ అనిపించిందండి. కాకపోతే 2 విషయాలు నచ్చినాయి ఈ మూవీలో. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో వచ్చే సంజీవిని పర్వతం ఏదో ఒకటి చూపించారు. ఆ గ్రాఫిక్స్ బావుంది. అండ్ అలానే మధ్యలో అయితే కొద్దిగా బీజీఎం బావుంటుంది. సినిమాటోగ్రఫీ పర్లేదనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హీరోయిన్ అప్సరా రాణి గారండి. ఆవిడైతే బిగినీలో షోస్ ఉంది. అండ్ అలానే అడల్ట్ కంటెంట్ కూడా చాలానే ఉంది. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి ఒక అడవిలోకి వెళ్తారు తలకోన అనే దానికి ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకోవడానికి. సో అక్కడ వాళ్ళలో కొంతమంది అయితే మిస్ అవుతారు. ఇంకో పక్క విలన్ వాళ్ళేమో సంజీవని కోన కోసం వెతుకుతూ ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ ఏంటి? వీళ్ళెందుకు మిస్ అయ్యారు? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. సో సంజీవని కోన్ అంటారు, మిస్సెస్ ఆఫ్ పార్టీ అంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్‌కేమో మందిచ్చేసి వీళ్ళైతే హాయిగా అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడేమో అజయ్ ఘోష్ గారు విలన్‌గా ఎంట్రీ ఇస్తారు. అక్కడ సంజీవని కోన వెతుకుతూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇంకా డ్రగ్స్ అంటారు. అండ్ అలానే హీరోయిన్ ఏమో కెమిస్ట్ అంటారు. అండ్ అలానే డ్రగ్స్‌నైతే ఎంత ఈజీగా చేసేస్తారంటే ఏదో నిమ్మకాయ సోడా కొడతాం చూడండి అలా చేసేస్తూ ఉంటారు. ఇంకా అడవిలో దొరికిన మూలికలతో డ్రగ్స్ అన్ని తయారు చేస్తూ ఉంటాడండి. అదేంటో నాకు అర్థం కాదు. అలానే పోకిరి మధ్య ట్విస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇతను సడన్‌గా వచ్చేసి ఏదో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు, సీక్రెట్ ఏజెంట్ అంటారు, ఏదేదో చూపిస్తూ ఉంటారు. అప్పటి వరకు ఏదో బోరింగ్‌గా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏదో చేద్దాం అనుకున్నారు. ఏది వర్కౌట్ అవ్వలేదు. చెప్తున్నాను కదండీ! లిటరల్లీ దీనికంటే షార్ట్ ఫిల్మ్సే చాలా బెటర్‌గా ఉంటాయి. మళ్ళీ దీన్ని ప్రైమ్ వీడియో వాళ్ళు రెంట్‌కి ఎందుకు స్ట్రీమ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడైపోద్దా? ఎప్పుడు ఆపేసి రివ్యూ చేద్దామా అని నేనైతే వెయిట్ చేశాను. అన్నెసెసరీగా వచ్చే సీన్స్ అండి. ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఎందుకొచ్చిందో లేదు. ఆ ఫైట్ ఎందుకొస్తుందో మనకే అర్థం కాదు. ఇంకా అప్సరా రాణి గారి పర్ఫార్మెన్స్ అండి. ఈవిడ జస్ట్ ఎక్స్‌పోజింగ్‌కే పనికొస్తారని నాకు అర్థమైంది. పర్ఫార్మెన్స్ అయితే నిల్ అని చెప్పాలి. డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా ట్రై చేసాడండి. ఏదో మ్యాచ్ చేద్దామని. బట్ ఏది అవ్వలేదు. అదే 1, 2, 3, 4 అలా చెప్తున్నారు డబ్బింగ్ కూడా ఆవిడ. ఇంకా అలా చేస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ఏం చేస్తాడు చెప్పండి. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఈ తలకోన నేను ముందే చెప్పాను కదా! మనకైతే కన్ఫర్మ్‌గా తలనొప్పొస్తది. ఒక మంచి స్క్రిప్ట్ ఉంది కానీ ప్రెజెంటేషన్ చాలా బ్యాడ్‌గా అనిపించిందండి. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.